నా ప్రవీణ్ గారు లేకపోతే మొట్టమొదట బాధపడే వ్యక్తి ఎవరు అనంటే భార్యనే. ఆవిడ ఎంతో దుఃఖంలో ఉంది, మనోవేదనతో ఉంది, మాట్లాడలేని పరిస్థితిలో ఉంది, కదిలించిన ప్రతిసారి కూడా ఏడుస్తూనే కనబడతా ఉంది. కాబట్టి ఆమె మొదటి రోజు మాట్లాడిన మాటనే అలాగే తర్వాత జరుగుతున్న వాటి గురించి ఒకసారి స్పందించడం జరిగింది. కాబట్టి మళ్ళీ దేవుడి చిత్తమైతే తప్పకుండా ఆవిడ నోరు తెరిచి మాట్లాడుతుంది. కాబట్టి అప్పటి వరకు నేను సన్నిహితంగా వారి కుటుంబంతో ఉన్నాను కాబట్టి ఎందుకు మాట్లాడట్లేదు అనే ప్రశ్న వస్తుంది. అలాంటిదేమీ లేదు, వారు మనోవేదన గురయ్యారు, తప్పకుండా మాట్లాడుతుంది. మనం అందరం ఉన్నాం కాబట్టి మనం ఏమనుకుంటున్నాం అది చేయడానికి తప్పకుండా వస్తారు. కాబట్టి దయచేసి వారి కుటుంబం గురించి ప్రార్థించండి. ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటాను, ఎందుకంటే మొన్న ఢిల్లీకి వెళ్తూ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గారిని కలిసి జరుగుతున్న విషయాల్ని, అట్రాసిటీస్ గురించి కొంత చెప్తాము అన్న ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. వెళ్తున్నప్పుడు నేను ఫ్లైట్లో కూర్చొని ఓ పేపర్ తీసుకొని రాసుకున్నప్పుడు నేను ఆయన గురించి ఒక 4 మాటలు రాశాను. ఆ మాటలు మీ ముందు చదివి